నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు రామ్ శర్మ గురూజీ గారు. నమస్తే గురుగారు. నమస్కారం. గురువు గారు, ఈ మాసంలో మనకి ముఖ్యంగా చెప్పుకునేది అక్షయ తృతీయ. అక్షయ తృతీయకి సంబంధించి చాలా కథలు నానుడిలో ఉన్నాయి. అక్షయ తృతీయ విశిష్టత ఏమిటి? చాలా మంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలి అని అంటారు. అసలు బంగారం కొనాలా? ఎంత మొత్తంలో కొనాలి? ఆ రోజు ఏం కొంటే మంచిది? ఆ రోజు పాటించాల్సిన నియమాలు ఏంటి చెప్తాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాదివిరయూవృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్ భవానీం. ఓం శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్న అడిగారు తల్లి. బంగారం ఎంత కొనాలి అని అడిగారు. ఒక కిలో కొంటే సరిపోతుంది. కిలో సరిపోతుందా? అంటే ఇప్పుడు ₹1,00,00,000 పెడితే చాలా తక్కువ ధరలో ఉన్నది కాబట్టి ఒక కిలో కొంటే సరిపోతుంది. లేదా ఉంటే ఇంకా కూడా కొనుక్కోవచ్చు. అక్షతదియ మనకు వైశాఖ మాసంలో శుద్ధమంది అంటే చైత్రమాస అమావాస్య తర్వాత 3వ రోజు తదియ రోజు వచ్చేటువంటి దాన్ని అక్షతదియ అంటారు. ఈ తదియకు చాలా విశిష్టత ఉంది. భవిష్యత్ పురాణంలో వ్యాసమహాముని రాసిన భవిష్య పురాణంలో అక్షయ తదియ గురించి చాలా బాగా చెప్తారు. ఈ అక్షయ తదియ నాడు అసలు మనం చేయవలసినటువంటి ఒక కార్యక్రమాలు ఏంటంటే విష్ణుమూర్తిని పూజించాలి అక్షతలతో. అక్కడ పూలతో అని కూడా చెప్పలేదు. అక్షతలతో విష్ణుమూర్తిని పూజించే అక్షయ సంపద కలుగుతుంది అని చెప్పి మనకు అక్కడ భవిష్య పురాణంలో చెప్తారు. విష్ణుమూర్తిని అక్షతలతో పూజించాలి. అక్షతము అంటే క్షతము కానటువంటివి, అంటే నూకలు కానటువంటి విరిగిపోనటువంటి యొక్క బియ్యము చేత అక్షతలు కలిపి స్వామికి విష్ణుమూర్తికి అక్షయుని అతను కూడా అక్షయుడే కదా. ఆ అక్షయుని కనుక మనం పూజ చేసినట్టయితే అక్షయమైనటువంటి ఒక సంపద అంటే తరిగిపోయినటువంటి ఒక సంపద కలుగుతుంది అని దీని యొక్క అర్థం. అయితే అక్షయ తదియ విష్ణు భగవానుడికే పూజ చేయమని చెప్పారు. అక్షయ సంపది తత్వ సస్యాం సుకృతం అక్షయం. సంపద కావాలంటే, కుటుంబం యొక్క వృద్ధి కావాలంటే, మోక్ష సామ్రాజ్యం దొరకాలి అంటే అక్షతై పూజతే విష్ణుం తేన సాక్షతయా కృతి. అక్షింతలతోటి స్వామివారికి గనక పూజ చేసినట్టయితే అక్షర సంపద జరుగుతుంది అనేటువంటి ఒక విషయం అసలు. కానీ ఆనాడు బంగారం కొనాలి అని చెప్పి ఏ శాస్త్రంలో వ్యాసమహాముని రాసిన 18 పురాణాలలో కానీ, భారతంలో కానీ, పంచమవేదమైన భారతంలో కానీ ఎక్కడా చెప్పలేదు. ఈనాడు మధ్యన ఏదో మాలాంటి పండితులు అతి తెలివితో సృష్టించినటువంటి ఒక విషయం అది. బంగారం కొనేది నియమం కాదు. బంగారం కొనాలని చెప్పి ఏ పురాణంలో ఏ శాస్త్రంలో ఎక్కడా కూడా లేదు. అయితే దీనికి ఉదాహరణగా ఒక విషయం చెప్తాను, చిన్న కథ. పూర్వము శాకల నగరం అనేటువంటిది ఒక ఉండేది బాగా మన భారతదేశంలో. ఇప్పుడు అన్ని పేర్లు మారినాయి, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక కొన్ని పేర్లు మారినాయి. ఆ శాకలంలో ధర్మజ్ఞుడు అనేటువంటి ఒక వైశ్యుడు అంటే కోమటి అతను ఉండేవాడు. అతను మంచి ధర్మశాస్త్రపరుడు, ధర్మశాస్త్రం చదువుకున్నవాడు, భగవంతుని యందు భక్తి ఉన్నవాడు. ప్రతిరోజు సాయంకాలం, పూర్వకాలంలో ఇప్పటికి కూడా కొన్ని దేవాలయాల్లో సాయంకాలం కాగానే పురాణ ప్రవచనాలు అవి కూడా జరుగుతూ ఉంటాయి. అలానే ప్రతిరోజు అతని దగ్గర ఉన్న విష్ణు దేవాలయానికి వెళ్ళి ఆ పండితుల వారు చెప్పినట్టుగా పురాణాలన్నీ కూడా వింటూ ఉండేవాడు ఆ ధర్మజ్ఞుడనే కోమటి. ఒకనాడు ఆ పండితుల వారు ఏం చేశారంటే ఈ అక్షయ తదియ గురించి చెప్పాడు. అక్షయ తదియ నాడు కనుక అది కూడా రోహిణి నక్షత్రంలో వాటిలలో కనుక వచ్చినట్టయితే, ఆ రోజు బుధవారం కనుక అయినట్టయితే, స్వామివారికి రోహిణి నక్షత్రం అంటే చాలా ఇష్టము. ఇలాంటి కొన్ని నక్షత్రాల్లో శ్రవణ నక్షత్రము, రోహిణి నక్షత్రము, ధనిష్ట నక్షత్రం ఇవన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఒక నక్షత్రాలు. ఈ నక్షత్రాలలో కనుక అక్షయ తదియ వచ్చినట్టయితే ఆ రోజు కనుక స్వామివారికి అక్షతలతో పూజ చేస్తే సకల సంపదలు వస్తాయి అని చెప్పి అక్కడ ప్రవచనకారుడు చెప్తే ఈ ధర్మజ్ఞుడు విన్నాడు.
విని అక్షయ తదియ ఎప్పుడు వస్తుందా, వైశాఖ మాసం ఎప్పుడు వస్తుందా, అక్షయ తదియ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాడు. అది రానే వచ్చింది. కోమటి మంచి శ్రీమంతుడు. ఆ రోజు అతను అన్ని దాన ధర్మాలు చేస్తూ పోయాడు. తనకున్న సంపదనంతా బ్రాహ్మణులకు, బీదలకు అందరికీ కూడా వచ్చిన వారికి లేదనకుండా కొందరికి బట్టలు, కొందరికి ధనము, కొందరికి బంగారము, తనకున్న దాంట్లో కొందరికి భూమి బీద వాళ్లకు, ఇట్లా అందరికీ భార్యాబిడ్డలు ఇద్దరు కూడా అడ్డుపడుతూ ఉన్నా వినలేరు. వినకుండా అన్నీ దానం చేశాడు ఆ రోజు. తర్వాత ఏదో ఆ విష్ణుమూర్తికి అక్షతలతో పూజ చేశాడు. విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ ఆ అక్షతలతో స్వామివారికి పూజ చేసుకున్నాడు. దాన ధర్మాలు చేశాడు. తర్వాత ఏదో భగవంతుడి వల్ల తిండికి బట్టకు కొదవ లేకుండా జీవితం గడిచింది. ఇంతలో సమయం ఆసన్నమైంది. పరలోకగతుడైనాడు ధర్మజ్ఞుడు. ఆ తర్వాత రెండో జన్మలో అతను శాకల్య నగరానికి రాజై పుట్టాడు. ఎవరు? ధర్మజ్ఞుడు. ఈ కోమటి మళ్ళీ ఇతను మరణించిన తర్వాత రెండో జన్మలో శాకల్య నగరానికి రాజుగారుగా పుట్టాడు. కానీ ఈ గత జన్మం యొక్క సంస్కారం ఉంది కదా, ఈ గత జన్మం యొక్క సంస్కారం వల్ల ఆ ధర్మబుద్ధి పోలేదు. మళ్ళీ అతడు అప్పుడు కూడా రాజై పుట్టినాక కూడా ఎప్పుడు అక్షయ తదియ వచ్చినా అప్పుడు దాన ధర్మాలు చేయడం, ప్రజలందరి చేత కూడా ఆ రోజు వ్రతం చేయించి, అంటే స్వామివారికి పూజ చేయించి దాన ధర్మాలు చేయించడం మొదలుపెట్టాడు. ఎంత దాన ధర్మాలు చేశాడు? చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. అతను ఎంత దాన ధర్మాలు చేస్తూ ఉంటే అంత అతని యొక్క అభివృద్ధి పొందింది. శత్రు సంహారం అయిపోయింది. శత్రువులు లేకుండా పోయినారు. తర్వాత సంపదలు పెరుగుతూ వచ్చాయి. సుఖంగా ఇప్పుడు ఎప్పుడైతే ఇతని భార్య ఇక్కడ ఉందో, మొదటి జన్మలో భార్య, ఆమెని అక్కడ రాణి అయి పుట్టింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబమే మళ్ళీ రెండో జన్మలో శాకల్య నగరంలో రాజుగారు కావడము, చేయడము అదంతా కూడా జరిగింది. భార్య అతను అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే ఇలా దాన ధర్మాలు చేయడం అని చెప్పారు. అసలు ముఖ్యంగా ఈ వేసవి కాలం వచ్చిందంటే వైశాఖ మాసంలో ఎండ తాపానికి తట్టుకునేటువంటి యొక్క వస్తువులు దానం చేయమని చెప్పి శాస్త్రంలో చెప్తాడు. ఓకే. కొన్ని పురాణాలలో చెప్పాడు. భవిష్య పురాణంలో, కూర్మ పురాణంలో, ఇతరత్ర బ్రహ్మాండ పురాణంలో ఇవన్నిటి కూడా వ్రత నిర్ణయాలలో చెప్పాడు. అంటే గొడుగు, చెప్పులు, వస్త్రాలు, తర్వాత దానికి తోడు మామిడి పళ్ళు. మామిడి పళ్ళు ఇప్పుడే వస్తాయిగా, మామిడి పళ్ళు దానం చెప్పాడు. మామిడి పళ్ళు లేకపోతే వేరే పళ్ళు. సామాన్యంగా ఇప్పుడు మామిడి పళ్ళ సీజనే కాబట్టి మామిడి పళ్ళు సంతాన ఫలం అంటారు. సంతాన ఫలం అంటే ఒక మన పిల్లలు పుట్టడమే కాదు, సంతానం అంటే సౌభాగ్యం అనేటువంటి ఒక అర్థం కూడా ఉంది. ఓకే. మామిడి పళ్ళు ఈ నెలలో దాన ధర్మాలు చేస్తూ గొడుగు, చెప్పులు, వస్త్రాలు, మామిడి పళ్ళు కనుక దానం చేసినట్టయితే అది అక్షయ సంపద అవుతుంది. ఓకే. అందు గురించి ఈ నెలలో ఇవన్నీ కూడా దానం, మనకున్న దాంట్లో దానం చేస్తే ఎలాగో వస్తుంది కదా అని చెప్పి అక్కడ మళ్ళీ చెప్పాడు వ్యాసమహాముని. దానం చేస్తే ఎలాగో నాకు సంపద వస్తుంది కదా అని చెప్పి అప్పులు చేసి దానం చేయొద్దని చెప్పాడు. అప్పు చేసిన దానం పనికిరాదు. ఓకే, నీకున్న దాంట్లోనే నువ్వు దానం చేయాలి. నీకున్న దాంట్లో యథాశక్తి దానం కుర్యాత్ అంటారు. నీకున్న దాంట్లోనే దానం చేయగాని దాన ధర్మాలు చేయమన్నాడు పంతులు గారని చెప్పి ఎక్కడో అప్పు తీసుకొచ్చి ఏదో వస్తువు, భూమి అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, వస్తువులు అక్కడ కుదువ పెట్టి ఆ దానం పనికిరాదు. నీకున్న దాంట్లో దానం చేయి. చెప్పులు, గొడుగు, వస్త్రాలు లేవు, వస్త్రాలు ఇవ్వడానికి లేదు, ఒక గొడుగు అది కూడా లేదు. చెప్పులు అవి కూడా నీ నుంచి కాదు. ఓ 10 రూపాయలు ఇచ్చి నమస్కారం చేసుకో. ఓ 2 పళ్ళు ఇచ్చి, ఓ 10 రూపాయలు ఇచ్చి దానం చేసుకో. అంతేగాని అప్పు చేసి దానం చేయమని చెప్పలేదు శాస్త్రకారుడు ఎక్కడ కూడా. యథాశక్తిని దానం కుర్యాదు. నీకున్న దాంట్లో దానం చెయ్యి. అంతేగాని అతిగా పోయి అప్పులు చేసుకొని బాధపడొద్దు అని చెప్పాడు. అయితే మరి ఈ ఫలితం ఈ జన్మలోనే వస్తుందా అంటే, గుడి చుట్టూ తిరిగి గర్భం మీద చేయబెట్టుకొని నాకు గర్భవతిని కాలేదు అనేటువంటి ఒక సామెత ఒకటి ఉంది పూర్వకాలంలో. అమ్మ నీకు హనుమాన్లో ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ తిరిగితే నీకు గర్భవతి అవుతావు, అమ్మ నీకు సంతానం అవుతుందని చెప్పి నాలాంటి పంతులు ఎవరో చెప్పారట. ఆ అమ్మాయి ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ 11 సార్లు గర్భం మీద చేయబెట్టుకొని నేను గర్భవతిని కాలేదు, ఏం దేవుడు అన్నదట. అలా కాదు, మనకు ఈ జన్మలో రావచ్చు, మళ్ళీ జన్మలో రావచ్చు.
కానీ చేసేటువంటి మనం ఉదయం లేస్తే సాయంకాలం వరకు మళ్ళీ రాత్రి పడుకునేంత వరకు అబద్ధాలే ఆడుతుంటాము, 10 పాపాలే చేస్తుంటాము. ఈ పాప పరిహారం కావడానికి ఈ దాన ధర్మాలు చేయాలి. విష్ణుమూర్తిని ఆ రోజు మనస్ఫూర్తిగా అక్షింతలతో, అక్షతలతో, పువ్వులు కూడా పెట్టాలి, కానీ అక్షతలతో స్వామివారికి పూజ చేయాలి. హరిద్రాక్షతలు అంటే ఎర్ర అక్షింతలలో కుంకుమ కలిపి ఎర్రగా చేయకూడదు, పసుపుతో కలిపి చేయాలి. హరిద్రాక్షతలు అంటారు. ఇక్కడ గురుగారు అక్షితలు చేసేటప్పుడు చాలా మంది కొన్ని నియమాలు పాటించాలి అంటారు. అక్షితలు చాలా స్వామివారికి సమర్పించినవైనా రోజు పూజలో ఉపయోగించే అక్షితలైనా సరే వాటిని అక్షితలు కలిపే క్రమం ఎలా ఉండాలి అంటారు? చాలా మంది నూనె కలపాలి, నెయ్యి కలపాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఏం చెప్పాను? అక్షితాన్, ధవలాన్, దివ్యాన్, చాలీయాన్, తండులాన్, మిశ్రితాన్ అంటారు. అక్షతాన్ తెల్లని బియ్యము, నూకలు లేనటువంటి విరిగిపోయినటువంటి యొక్క బియ్యం కావాలి. అందులో పసుపు వేయాలి. విష్ణుమూర్తికి వీళ్ళందరికీ పసుపు, గణపతికి, అమ్మవారికి కుంకుమ, ఎరుపు రంగు రక్షాక్షితలు, ఇక్కడ హరిద్రాక్షితలు అంటారు. పసుపు వేసి కొద్దిగా కాస్తంత నెయ్యి వేసి కలపాలి. నూనె కలపడానికి లేదు, నూనె చెప్పలేదు. నెయ్యి వేసి, ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి వేసి కొద్దిగా వేసి ఇవి గట్టిగా పిసికి కలపకూడదు, మీద 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 కలిపేసేయాలి. మళ్ళీ విరిగిపోకుండా ఉండాలి. కొందరు నీళ్ళతో కలుపుతారు, నీళ్ళతో కలిపితే తరేగి మళ్ళీ అక్షింతలు క్షితమైపోతాయి, విరిగిపోతాయి. అలా కాకుండా కాస్తంత నెయ్యి వేసి అక్షితలు కలపాలి. అవి అక్షితలు. క్షితము కానటువంటి విరిగిపోనటువంటి యొక్క ఏవైతే ఉన్నాయో వాటిని అక్షితలు అంటారు. ఆ హరిద్రాక్షతలతో విష్ణుమూర్తి అంటే విష్ణుమూర్తి దేవాలు రాముడైనా అతనే, నృసింహస్వామి అయినా అతడే, గోవిందుడైనా అతడే, గోపాలుడైనా అతడే, అంతా విష్ణుమూర్తి కాబట్టి అతనికి విష్ణుమూర్తికి అక్షితలతో మీకు శక్తి ఉంటే, విగ్రహం ఉంటే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయండి. స్వామివారికి టెంకాయ నీటితో అభిషేకం చేయండి. వస్త్రంతో మంచిగా తుడిచి గంధము, కుంకుమ, బొట్టు అవన్నీ కూడా పెట్టండి. పువ్వులు పెట్టండి. అష్టోత్తర నామాలో మీకు వీలుంటే సహస్రనామాలో, అష్టోత్తర నామాలో అవి ఏవైనా ఒక 15 నిమిషాలు విష్ణు వషట్కారో భూత భవత్ ప్రభు అని చెప్పి అనుకుంటూ, లేకుంటే విష్ణవే నమః, నారాయణాయ నమః, గోవిందాయ నమః అని చెప్పి అనుకుంటూ అష్టోత్తర నామాలో లేకుంటే సహస్రనామార్థంతో అక్షితలతో స్వామివారికి పూజ చేసుకొని, ఆ తర్వాత సుగంధ మంచినటువంటి ఒక పువ్వులు, మంచి వాసన వచ్చేటువంటి ఒక పువ్వులు, మల్లెలు, జాజులు, ఇటువంటి పువ్వులు స్వామివారికి అర్పించి మీకు తోచింది నివేదన చేసి, ఏమి లేకుంటే ఏది పెట్టుకోలేము, మేము బీదవాళ్ళము, అన్ని చేసుకోలేము అనుకున్నప్పుడు ఒక 2 పళ్ళు లేదా కాస్తంత చక్కెర స్వామివారికి నైవేద్యం పెట్టి మీకు తిన్న దాంట్లో దాన ధర్మాలు చేసినట్టయితే మన అదృష్టం మంచిగా ఉంటే ఈ జన్మలోనో సంపదలు రావచ్చు, మళ్ళీ జన్మలోనో మంచి కుటుంబంలో జన్మించి ఒక మంచి శ్రీమంతుడింట్లో జన్మించి మంచి సంపదలతో భోగభాగ్యాలతో పొందొచ్చు. కానీ బంగారం కొనుమని అని చెప్పి వ్యాస మహాముని ఏ పురాణంలో చెప్పలేదు. అది మధ్యన బ్రాహ్మలు లేదా ఇతరత్ర వాళ్ళు, బంగారం షాపు వాళ్ళు, బ్రాహ్మలు సృష్టించినటువంటిది. కానీ బంగారం ఈ అక్షింతలే కనుక బంగారం అమ్మ స్వామివారికి, ఇంకా వేరే బంగారం ఎందుకు స్వామివారికి? మన మనస్సునే బంగారాన్ని అర్పించండి. అప్పులు చేసి బంగారం కొని నువ్వు అప్పు చేసి ఒక 1/4 తులం బంగారం కొని తీసుకొచ్చి పెడితే అది తెల్లారేటప్పటికి 10 తులాలు కాదు, అప్పు మిగులుతుంది. బంగారం అంతే ఉంటుంది కానీ అప్పు మిగులుతుంది. అప్పు కట్టుకోవడానికి మళ్ళీ ఇంకో దగ్గర అప్పు చేయాలి, రుణం చేయాలి, రుణగ్రస్త యోగం అవుతుంది. కాబట్టి బంగారం కొనాలి అనేటువంటిది ఏం లేదు. మంచి మనస్సుతో స్వామివారికి అక్షితులతో కనుక అక్షత నాడు పూజ చేసినట్టయితే ఈ ధర్మజ్ఞుడు ఏ విధంగా అయితే మహారాజై రాజ్యాన్ని పరిపాలించి మంచి ఇదైనాడో ఆ విధంగా చెయ్యాలి. అంతేకాని బంగారం కొని ఈనాడు బంగారం 1,00,000 రూపాయలకు తులం, ఒక 1/4 తులం కొనాలంటే 25,000 కావాలి. 25,000 అప్పు తెచ్చుకొనుకుంటే 25,000 అప్పు మిగులుతుంది, కానీ బంగారం మాత్రం వృద్ధి కాదు. బంగారం కొనాలని చెప్పి ఏ శాస్త్రంలో రాసలేదు. మధ్యన ఎవరో పుట్టించారు, ఎవరో చెప్పారు, అది ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు ఎగబడి అప్పులు చేసి బంగారాన్ని కొంటారు 1-2 రోజుల ముందు నుంచే. అది లేదు. స్వామివారికి చేస్తున్నాం. దానం అయితే చేయాలి. ఆ రోజు దాన ధర్మాలు చేయమని చెప్పాడు. ఓకే, నీకు తోచింది, అది కూడా శక్తికి మించి దాన ధర్మాలు చేయమని చెప్పలేదు. నీకు శక్తి ఉన్నంత వరకే దాన ధర్మాలు చేయమని చెప్పాడు. కానీ శక్తి అనతిక్రమ్య,
శక్తిని మించిపోయి అప్పులు చేసి దాన ధర్మాలు చేయాలి, అది నాకు ఇష్టం లేదని చెప్పి భగవంతుడు విష్ణుమూర్తి సాక్షాత్తుగా కుర్మ పురాణంలో చెప్తాడు. ఓకే. మీరు కనుక అప్పు చేసి దాన ధర్మాలు చేస్తే అది నాకు పనికిరాదు, మీకున్న దాంట్లో దానం చేయండి. శ్రీమంతుడు ఉన్నాడు, అతను నేను 2 లక్షలు ఇస్తా అంటే స్వామివారు ఒప్పుకోరు. ఓకే. నాకు చెప్తుంది తల్లి, నాకు గొడుగు, చెప్పులు, బట్టలు, వస్త్రాలు చేయడం, ఇంత బంగారం పెట్టేంత కూడా శక్తి కూడా నాకుంది, నాలాంటి వాడు పెట్టచ్చు. కానీ ఏమీ లేనిటువంటి ఒక వ్యక్తి ఇవన్నీ పెట్టాలంటే కుదరదు కదా, దానికి మళ్ళీ రుణం చేయాలి కదా. ఆ రుణగ్రస్త యోగం భగవంతుడు కల్పించడు. కాబట్టి మీకున్న దాంట్లో ఏమీ లేదు, ఒక 2 పళ్ళు, ఒక 10 రూపాయలు అతనికి బ్రాహ్మడికి ఇచ్చి దండం పెట్టి, ఈ మాత్రం అయితే మనకు ఉంటుంది కదా. అవును. కాబట్టి అలా ఇచ్చి దండం పెట్టినా దాన ధర్మం కిందే లెక్క వస్తుంది. శక్తి అనతిక్రమ్య దాన ధర్మం నకుర్యాత్, శక్తిని మించి దాన ధర్మాలు చేయకండి, మీ శక్తికి లోపలి దాన ధర్మాలు చేయమని చెప్పాడు. ఇలా చెప్పి కాడు, కానీ బంగారం మాత్రం కొనమని చెప్పి ఏ శాస్త్రంలో కానీ ఏ పురాణంలో కానీ రాసి లేదు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని మాట్లాడతాను. ఓకే గురుగారు, ఈ విధంగా విష్ణుమూర్తికి పూజ చేసుకొని ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కనుక పొందినట్టయితే, ఇలా ప్రతి సంవత్సరం కనుక మనం చేసినట్టయితే ఆ స్వామికి ఎప్పుడు దేయగలుగుతుందో చెప్పలేము. ఆ లక్ష్మి ఎప్పుడు, ఎందుకంటే హోమ్ మినిస్టర్ లక్ష్మీదేవి కదా, ఆ హోమ్ మినిస్టర్ ఆ లక్ష్మీదేవి ఎప్పుడు అయ్యా వెళ్ళవయ్యా ఆయన దగ్గరికి అంటే ఆయన పంపిస్తాడో ఈమెను పంపిస్తాడో అతను, అప్పుడు మన అదృష్టం పలికి మనం సుఖశాంతులతో సంతోషంతో మనశ్శాంతితో జీవితం గడుపుతాం తల్లి. ఈ విధంగా అక్షయ తల్య యొక్క వ్రతం చేసుకోవాలి. ఇది ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడము, మీకున్న దాంట్లో శక్తికి మించి పోకుండా మీ శక్తి ఉన్నంత చేసి ఉంటే 2 ముత్తైదులకు వాయన దానం అంటే ఫలదానం ఇవ్వడము, ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే చాలా సంతోషంగా సుఖంగా జీవితాన్ని గడుపుతారు తల్లి. ఈ విధంగా అక్షయ తల్య చేసుకోండి. బంగారాన్ని కొనడానికి వెళ్ళి అప్పులు చేసి బంగారం కొంటే అది భగవంతునికి ఇష్టం కాదు, దానివల్ల పాపమే వస్తుంది కానీ పుణ్యం రాదు. అలా బంగారాలు కొని అప్పుల పాలు కాకండి. ఉన్నవాడు పెట్టాలి, దేని బట్టి అవసరం లేదు. ఉన్నవాడు కనుక పెట్టకపోతే వాడికి దోషం, భగవంతుడు దాన్ని సహించడు. శక్తి ఉంది, శక్తి ఉన్నవాడు పెట్టాలి కంపల్సరీ. గొడుగు, చెప్పులు, వస్త్రాలు, పళ్ళు, బంగారం కూడా పెట్టాలి, దానం ఇవ్వాలి. లేనివాడు 2 పళ్ళు ఇచ్చి దండం పెట్టినా సరిపోతుంది. కానీ ఉన్నవాడు, అన్ని ఉన్నవాడు 2 పళ్ళు ఇచ్చి దండం పెడతానంటే స్వామివారు ఒప్పుకోరు. ఓకే. అన్ని ఉన్నవాళ్ళు దానం వాళ్ళకు శక్తి ఉన్నంత వరకు, శక్తి ఉన్నంత వరకు ఒక బ్రాహ్మణికో 10 మంది బ్రాహ్మణులకు, బీద వాళ్ళకి బ్రాహ్మడికే దానం చేయాలని కూడా చెప్పలేదు శాస్త్రంలో. బీదవాడికి దానం చేసినా బ్రాహ్మడికి దానం చేసినట్టే అవుతుంది. కాకపోతే ఏంటంటే బ్రాహ్మడు వేదం చదువుకున్నవాడు కాబట్టి నిత్య కర్మానుష్ఠానాలు చేస్తాడు కాబట్టి అతనికి దానం ఇవ్వడం మంచిది అనేటువంటి ఒక విషయం మనకు శాస్త్రంలో చెప్పారు. కాబట్టి బ్రాహ్మడికి, బీద వాళ్లకు అందరికీ కూడా దాన ధర్మాలు చేయొచ్చు. ఉన్నవాడు ఉన్నవానికే పెడితే లాభం లేదు, ఉన్నవాడు పెడితే లేనివాడు 10 సంవత్సరాలు వాడు ఆశీర్వాదం ఇస్తాడు. చల్లగా బతకండి నాయన అంటాడు. ఆ యొక్క ఆశీర్వచనం చాలు మనకు. అలా చేయడం ఇది అక్షయ తల్య అమ్మ. ఈ విధంగా అక్షయ తల్య చేసుకోవడం మనకు ముఖ్యమైనటువంటిది.